ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మెయిన్‌గా 'త్రిబుల్ ఆర్' రాజు అంటే రఘురామకృష్ణరాజు పోటీ చేసే కనుమూరి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసే నియోజకవర్గం ఉండి అసెంబ్లీ గురించి మాట్లాడుకుందాం. అసలు మేజర్‌గా ఈ అసెంబ్లీ స్థానం గురించి ఎందుకు మాట్లాడుకోవాలనంటే, ఈ నియోజకవర్గం మీద వైసీపీ ప్రభుత్వమే గాని, జగన్మోహన్ రెడ్డి గాని బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అది ఎందుకు అననంటే, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని మొదట వ్యతిరేకించే మనిషి పవన్ కళ్యాణ్, రెండో వ్యతిరేకించే మనిషి చంద్రబాబు నాయుడు అయితే, మూడో మనిషి ఖచ్చితంగా త్రిబుల్ ఆర్ రాజు అనే చెప్పుకోవాలి. ఆయనకున్నంత డేరింగ్ డాషింగ్ స్టేట్‌లో ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీకి లేదు. అంటే పార్టీ పరంగా చూసుకున్నా ఆయన పార్టీ పరంగా ఒక ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నారు ప్రజెంట్. లాస్ట్ టైం ఎంపీ కింద చేశారు. ఆయనకున్నంత తెగింపు కానీ ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేకి లేదు. ఆయన వైసీపీ నుంచి లాస్ట్ టైము నరసాపురం కాన్స్టిట్యున్సీ నుంచి పార్లమెంట్ నుంచి దాదాపుగా ఆయన ఎంపీ కింద లెగ్గి ఒక సంవత్సరంన్నర మాత్రమే పార్టీకి పనిచేశారు. ఆ తర్వాత వైసీపీ విధానాలు నచ్చక ఆయన వ్యతిరేకమయ్యి రెబల్ ఎమ్మెల్యే కింద వైసీపీ విధానాలు అనేవి ఆయన వ్యతిరేకించడం జరిగింది. ఆ వ్యతిరేకించడం వల్ల దాన్ని టార్గెట్ కింద తీసుకొని కొన్ని సందర్భాల్లో రఘురామకృష్ణరాజు గారిని కిడ్నాప్ చేసి ఆయన కొంచెం టార్చర్ చేయడం కూడా జరిగింది. అయినా అవన్నీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన తట్టుకొని ఈరోజు ఆయన ఎంపీ నుంచి కాదు, నేను ఈ ఎమ్మెల్యే నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వైఫల్యంలో కానీ, విధానాల్లో కానీ, పనిచేసే తీరును కానీ ప్రతిదాన్ని వెంటగడతానని చెప్పి ఈరోజు ఆయన మొహమాటం లేకుండా చంద్రబాబు నాయుడుతో మాటామంతి కుదుర్చుకొని ఉన్న వాళ్ళందరినీ సర్దుబాటు చేసి ఈరోజు ఉండి కాన్స్టిట్యున్సీ టికెట్ తెచ్చుకొని ఆయన ఇవాళ ప్రచారం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉండి కాన్స్టిట్యున్సీలో ఈసారి త్రిబుల్ ఆర్ జెండా అనేది ఎగరడం ఖాయం. త్రిబుల్ ఆర్ అనేవాడు అసలు ఆ అసెంబ్లీలోకి ఎందుకు అడుగు పెడుతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి విధానాలు ఎలా ఉన్నాయి ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకించి వ్యతిరేకించడానికి మాత్రమే ఆయనకున్నంత తెగింపు, డేరింగ్ డాషింగ్ అంత ఒక సీఎం కానీ, ఒక పార్టీ అధ్యక్షుడి మీద అంత తెగింపుగా మాట్లాడే అంత తెగింపు అనేది ఏ ఎమ్మెల్యేకని, ఏ ఎంపీకి లేదు. కానీ త్రిబుల్ ఆర్ రాజు గారు మాత్రం వన్ సైడ్గా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఆయన చేసే పని విధానాన్ని కానీ ఖచ్చితంగా ఆయన వ్యతిరేకించి తీరుతాడు. ఈసారి ఈ ఉండి కాన్స్టిట్యున్సీ నుంచి త్రిబుల్ ఆర్ అనే ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తే జరిగేది మాత్రం పక్కాగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడమే. ఫస్ట్ టార్గెట్ దాన్నే తీసుకొని ఆయన్ని ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేయించడం జరుగుతుంది. పైగా ఇప్పుడు ఉండి కాన్స్టిట్యున్సీ అనేది లాస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు గారు కూడా మొన్నటి వరకు కొంచెం సీటు కోసం నిరాకరించారు. అయినా ఇప్పుడు త్రిబుల్ ఆర్ గారు ఆయన్ని అందరూ కలుపుకొని ఒప్పించి మంతెన రామరాజు గారి సపోర్ట్ తీసుకొని, ఇటుపక్క జనసేన నుంచి జుత్తుకు నాగరాజు గారి సపోర్ట్ తీసుకొని ప్రచారం చేస్తున్నారు. ఈసారి అసలు త్రిబుల్ ఆర్ రాజుకి పక్కాగా బెనిఫిట్ ఉంది. అది ఏంటి అని అంటే, జనసేన ఓటింగ్ అనేది లాస్ట్ టైం 25,000 వరకు ఉంది. ఇప్పుడు అది కొంచెం పెరిగినా కానీ ఒక 40,000 వేసుకున్నా, లాస్ట్ టైం ఉండి కాన్స్టిట్యున్సీ అనేది టీడీపీ దక్కించుకుంది. ఆ టైంలో 82,000 ఓట్ల చిల్లర వరకు వచ్చి మంతెన రామరాజు గారు ఎమ్మెల్యే కింద దగ్గర అవి ఒక 80,000 వేసుకున్నా. ఇప్పుడు పార్టీ పరంగా వైసీపీ పార్టీ పరంగా కొంచెం వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఒక 10,000 ఓట్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా గెలిపింది అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ త్రిబుల్ ఆర్ రాజు అనే ఈ నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీ బాగా ఫోకస్ చేసి అపోజిషన్ నుంచి పివిఎల్ నరసింహరాజు గారు పోటీ చేస్తున్నారు. ఆయనకు తోడుగా ఓట్లు చీల్చడానికని చెప్పి మాజీ ఎమ్మెల్యే అయిన కలవపూడి శివరామరాజు గారిని సింహం గుర్తు మీద ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెట్టి పోటీ చేస్తున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అది నిజమైతే ఖచ్చితంగా ఓటుకి ఉండి నియోజకవర్గంలో ఎంత ఖర్చు పెట్టైనా సరే త్రిబుల్ ఆర్ రాజుని ఓడించడమే ధ్యేయంగా వైసీపీ పెట్టుకుంది. ఇటు త్రిబుల్ ఆర్ రాజుని నెగ్గించి అసెంబ్లీకి పంపాలని చెప్పి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కూటమి కానీ పక్కాగా చూస్తుంది. అది ఎందుకు అని అంటే, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను మాట్లాడాలనంటే త్రిబుల్ ఆర్ రాజుకున్నంత తెగింపు అనేది ఎవరికీ ఉండదు. ఆ తెగింపును ఖచ్చితంగా గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డితో సమానంగా అసెంబ్లీలో త్రిబుల్ ఆర్ రాజుని కూర్చోబెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓపెన్గా చెప్పాలంటే త్రిబుల్ ఆర్ రాజు ఒక మొగుడు లెక్క కూర్చుంటాడు. ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ ఎదురొస్తాడు, మేకై కూర్చుంటాడు అనేటట్టు సమాచారం అందుతుంది మనకి. ఖచ్చితంగా ఎంత తక్కువ లేదన్నా కానీ 20,000 నుంచి 30,000 మెజారిటీతో త్రిబుల్ ఆర్ రాజు అనే ఆయన ఉండి కాన్స్టిట్యున్సీ నుంచి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తాడని, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని వ్యతిరేకిస్తాడని చెప్పి పక్కాగా చెప్తున్నారు. ఇప్పుడు ఉండి కాన్స్టిట్యున్సీ నుంచి త్రిబుల్ ఆర్ రాజు అనే ఆయన ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కలుపుకుంటూ మంతెన రామరాజే కానీ, జుత్తుకు నాగరాజే కానీ అందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక్క క్యాడర్ని కూడా అందరినీ మాటామంతితో కలుపుకుంటూ బాగా కలుపుతున్నారు. పైగా ఓపెన్గా చెప్పాలనంటే త్రిబుల్ ఆర్ రాజుకి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది. అది ఎక్కడ అనంటే, ఎక్కడ జన సైనికులు ఉంటే అక్కడ త్రిబుల్ ఆర్ రాజుకి వన్ సైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పెరిగిపోయింది.
ఇప్పుడు ఆ సపోర్టే ఆయనకి ఇంకా బాగా బెనిఫిట్ అవుతుంది. ఖచ్చితంగా ఈసారి ఉండి కాన్స్టిట్యుయెన్సీ నుంచి త్రిపుల్ ఆర్ రాజు అయిన ఆయన ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. అసెంబ్లీకెళ్తాడు. జగన్మోహన్ రెడ్డిని ఎండగడతాడు అనేటట్టు వార్తలొస్తున్నాయి. ఇది నిజమైతే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇంకొక తలనొప్పి ఎదురైనట్టే.